22A సంబంధించి కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష. మొన్న 17/2/2025 నాడు మా స్పెషల్ సిఎస్ గారు మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 270455 of 17/2/2025 అధ్యక్ష. దీని ఉదాహరణ అధ్యక్ష, ఇక్కడ కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా ఏదైనా స్పెసిఫిక్ గా ఎవరితో కంప్లైంట్ ఉంటే తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా 22A పెట్టడానికి వీలు లేదు. దాని మీద పూర్తి రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి కూడా చెప్పారు అధ్యక్ష. ఎక్కడన్నా కూడా జాయింట్ ఎల్పిఎం ఉన్నా లేదా పెద్ద సర్వే నంబర్ లో ఒక ఎండోమెంట్స్ భూమి ఉండాలి, సబ్జుడిస్ లో ఉన్నటువంటి ఏదైనా చిన్న ముక్క ఉన్నా కూడా మొత్తం 22A లెవెల్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాంటి ఏదున్నా కూడా వారు ఆన్లైన్ లాగా అప్లోడ్ చేసి వెంటనే డిలీట్ చేసే ఒక ప్రక్రియ కూడా మొన్ననే స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని మెల్లమెల్ల కడుక్కుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజలకు తప్పకుండా వారి హక్కు, వారి ఎమోషన్ ని కాపాడే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ కమిటీ అలాగే మన రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. మేము అలాగే అప్పీలేట్ కూడా డిఆర్ఓ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే డిఆర్ఓలకు ఉన్న పనిగత్తుల మూలంగా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు సకాలంలో, కాబట్టి వాళ్ళది కూడా ఆర్డీఓలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇట్లా చాలా పరిపాలన విధానాల్లో కూడా చాలా మార్చి తప్పకుండా ఈ బదలాయింపు ఏదైతే రాష్ట్ర భూమి బదలాయింపు విధానాన్ని క్రమబద్ధంగా తప్పకుండా